ఉన్నాయి. సో, ఇప్పుడు పరిస్థితుల్లో పార్లమెంట్ అనేది చాలా హాట్ టాపిక్‌గా మారింది. కేటీఆర్ ఏమో కాంగ్రెస్‌కి ఒక్క స్థానమే వస్తది. మాకు 7 స్థానాలు అంటున్నారు. 10 స్థానాల పైగా బీజేపీ గెలుస్తుందంటున్నారు. 13 స్థానాలు గెలుస్తున్నాం అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సో, మీ గ్రౌండ్ రియాలిటీ ఏ విధంగా ఉంది? ఇప్పుడు తెలంగాణలో ఏమైందంటే పరిస్థితి, ఈ ముగ్గురు గూడా డబుల్ డిజిట్ అనే ఒక టార్గెట్ పెట్టుకున్నారు. కాంగ్రెస్ గానీ, బీజేపీ గానీ, బీఆర్ఎస్ గానీ. అంటే ఎవరికి వాళ్ళు తమ పార్టీ శ్రేణులకి, తమ పార్టీ నాయకత్వానికి ఒక మోరల్ బూస్ట్ ఇవ్వడానికి ఒక ప్రయత్నం చేస్తారు. మనమే గెలుస్తున్నాం, మనకి ఎన్ని సీట్లు వస్తాయని చెప్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలోకి వెళ్ళినప్పుడు, ప్రజలతో మాట్లాడినప్పుడు, తెలంగాణలో ఉన్న ప్రివేల్ అయిన వాతావరణాన్ని ఒకసారి మనం స్టడీ చేస్తే, ఈవెన్ దో ఎలక్షన్ ముందు ఒక స్టడీ జరిగింది. పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా పోస్ట్ పోల్ అనాలిసిస్ అన్నది ఒకటి జరుగుతూనే ఉంది. ఈ పోస్ట్ పోల్ అనాలిసిస్‌లో మనకు తెలుస్తుంది ఏందంటే, గ్రామీణ ప్రాంత ఓటర్లు ఈసారి కాంగ్రెస్‌కు తక్కువ వేశారేమో అనే ఒక మనకు కనపడుతుంది. ఎందుకంటే గతంలో అర్బన్‌లకు మాత్రమే పరిమితమైన బీజేపీ ఈసారి కొంత గ్రామీణ ప్రాంతానికి కూడా పెరిగింది. అక్కడ కూడా కొంత ఓటు బ్యాంకుని బీజేపీ తీసుకుందన్న ఒక వాతావరణం అయితే వస్తుంది. అంటే ఇప్పటి వరకున్న పోస్ట్ పోల్ అనాలిసిస్‌ని మనం ఒకసారి చూసుకుంటే, గ్రామీణ ప్రాంతానికి, అర్బన్ ప్రాంతానికి మధ్య అసెంబ్లీ ఎన్నికల సమయంలో మనం ఒక స్పష్టమైన విభజన చూసాం. పట్టణ ప్రాంతాల ఓటర్లందరూ కూడా ఈ బీఆర్ఎస్‌కి ఓటేశారు. రూరల్ ప్రాంతాల ఓటర్లందరూ కూడా కాంగ్రెస్‌కి ఓటేశారు. వేరేజ్ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకొచ్చేసరికి కాంగ్రెస్ కంటే కూడా బీజేపీకి ఏమన్నా రూరల్ ఓటర్లు ఏమన్నా కొంచెం ఎక్కువ ఓట్లు ఏమన్నా వేశారా అనేది ఒక పబ్లిక్ పల్స్ మాట్లాడినప్పుడు తెలుస్తుంది. అంటే మీకు కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా ప్రధానంగా నమ్ముకున్నది గ్రామీణ ప్రాంత ఓటర్లని. ఎందుకంటే అర్బన్‌లో ఓటింగ్ శాతమే చాలా తక్కువ జరిగింది కనుక, అవును. పట్టణ ప్రాంతాల్లో ఉండే ఓటర్లు, ముఖ్యంగా మున్సిపాలిటీలు కానీ, సిటీలలో ఉండే ఓటర్లు చాలా తక్కువగా ఓటింగ్‌కొచ్చారు. రూరల్ ఓటింగ్ బాగా జరిగింది. అయితే ఈసారి రూరల్ ఓటింగ్ ఎవరికి పోయింది? ఓకే. ఎందుకంటే ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు 5, 6 నెలలు అవును. జరుగుతుంది. మరోవైపు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు దూరం అవుతుంది, లేదంటే ఎన్నికల తర్వాత ఎలా ఉంటుందో తెలవదనే వార్తల మధ్యల ఒక నేరేషన్ ఏం జరుగుతుందంటే, బీఆర్ఎస్‌కి ఓడించి తప్పు చేశాము, అందుకే ఈసారి ప్రజలు బీఆర్ఎస్ కూడా ఓటేస్తున్నారనేది ఒక నేరేషన్ బీఆర్ఎస్ పార్టీ బిల్డప్ చేసింది. ఓకే. కాంగ్రెస్ చాలా కాన్ఫిడెంట్‌గా ఎక్కడ కనిపిస్తుందంటే, ఎంతో కొంత ఈ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్, బీజేపీ పెద్దగా ప్రజల్ని పట్టించుకోకపోయినా, కాంగ్రెస్ పార్టీ ఎంతో కొంత ఓటుకింత అన్నట్టుగా అవును. ప్రతి నియోజకవర్గంలో ఎంతో కొంత పంచింది ఒక కాంగ్రెస్ పార్టీయే కనపడుతుంది. అవును. జనరల్‌గా పార్లమెంట్ ఎన్నికల్లో డబ్బుల ప్రభావం చాలా తక్కువుంటది. అసెంబ్లీకి ఉన్నదాంతో పోలిస్తే పార్లమెంట్‌కి, అసలు పార్లమెంట్ నియోజకవర్గాల్ని కవర్ చేయడమే కష్టం. మొత్తం సరే. ఒక పార్లమెంట్ పరిధిలో 7 నియోజకవర్గాల్ని అభ్యర్థి మొత్తం తిరిగి రావడానికి కూడా సమయం సరిపోదు నామినేషన్ ఏసిన కాంచి. సో, అలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ చాలా చోట్ల ఏమనుకున్నారు, ట్రయాంగిల్ కాంటెస్ట్ లాగా వస్తదనుకున్న పరిస్థితి నుంచి ఎక్కువ చోట్ల 1-1 కాంటెస్ట్ జరిగింది. అది కూడా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్య జరిగింది.